హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అంటే మీరు టైటిల్ తమిళ చూసినాక అర్థం ఉండొచ్చు. బ్యాండ్ తయారైపోతుంది అనమాట. మా దగ్గర బకెట్ ఉంది, ఇంకో బకెట్, ఆ బకెట్ ఇంకో బకెట్ ఇటు ఉంది అనమాట. దీంట్లో కింద కట్ చేసిన ఇంతసేపే. ఈడొక టేప్ ఉంది మా దగ్గర. టేప్ ఇంకా కత్తి ఉంది, ఎందుకంటే కత్తి కట్ చేయడానికి అనమాట. టేప్ ఉంది, కత్తి ఉంది. దీన్ని సెట్ బాగా చేద్దాం, బ్యాండ్ లెక్క కుట్టడానికి ట్రై చేద్దాం. వస్తుందో రాదో చూద్దాం. మీరు ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టాడియం లెక్స్ గో. మన దగ్గర వచ్చేసి ఒక టేప్ ఉంది, బకెట్లు అయితే ఉన్నాయి అనమాట. బకెట్లో ఈడైతే ఇది ఉంది కాబట్టి ఇది కుచ్చుకోయి మొత్తం ఊసిపోతాయి అనమాట. అందుకని ఫస్ట్ వచ్చేసి ఈడైతే ఇస్తాం. ఈడేనికి ఇదైతే ఊసికొట్టాలి. ఊసికొట్టడానికి కటింగ్ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ అయితే ఇస్తున్నాం. వచ్చేసింది. ఇక్కడైతే వచ్చేసిన దీనికి ఏం లేదు. దీనికి ఫస్ట్ టేప్ దొరికింది. దీనికి ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటేసారి పెట్టకుండా ఫస్ట్ కొంచెం ఇట్లా పెట్టాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇట్లయితే పెట్టుకున్నాం అనమాట. ఒకటేసారి అట్లా పెట్టొద్దు అనమాట, అందుకని గాలి ఫుల్ వస్తుంది, అంటే చల్లి పెడుతుంది. ఒత్తి పెట్టినామనుకో గట్టిగా ఉంటుంది. నోటితో నింపొద్దు, ఎందుకంటే ఇది లిప్స్ తోలు ఉంటుందా, అది ఊసిపోతుంది అనమాట. మన మనిషిలు వచ్చేసి కళ్ళు చూడు చూడు రెడీ వచ్చేసి కళ్ళు గెట్ ఏమనుకుంటున్నది బ్యాండ్ తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చి బ్యాండ్ అయితే సరి అయిపోతుంది. వీడు ఇప్పుడు వచ్చి ఇంటికి పోయింది. సైడ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మొత్తం పెట్టేసాలి. రాలే షూర్ షూర్. ఇప్పుడు రాళ్ళు కూడా వచ్చినాక ఒక క్లిప్ ఉంటుంది చూడండి మీరు. లాస్ట్ కి ఆడ వస్తాడో రాడో తెలియదు కానీ వస్తాడు, కానీ అప్పుడు ఫోన్ ఉంటుంది. బ్రష్ ఇది వచ్చి రెడీ అయిపోయింది అనమాట. దాంతో ఉంటుంది చూడండి, రెడీ అయిపోయింది. సౌండ్ ఇప్పిస్తారు. మూసలేదు, అందుకనే సౌండ్. రాళ్ళు కూడా వచ్చిన కాడు మస్తు కొడతాడు. అప్పుడు ఆ క్లిప్ పెడతారు లాస్ట్కి. రెడీ అయిపోయింది. లాస్ట్కి 2 కొట్టి ఇప్పిస్తాం. పెయింట్ అంటే మొత్తం బ్రష్ సెకండ్ వన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎట్లుందంటే రాగరా ఇదంతా కట్ చేసి ఉంది. మొన్న డంబుల్స్ చేద్దామని డంబుల్స్ చూడండి, డంబుల్స్ అవుతున్నాయి అన్నమాట. డంబుల్స్ చేద్దామని కట్ చేసినాం, అట్లే ఎండిపోయింది. బ్యాండ్ చేద్దాం అనుకుని
లైన్ గా అయితే పెడుతున్నాను అనమాట నేను. రెండు పెళ్ళు జాబులు ఉంటాయి పర్మనెంట్, అవి పట్టుకుని వస్తాడు ఇక తీసి గోడల మీద ఇప్పుడు ఇవి ఉన్నాయని ఇలా కొడతాడు. చిన్న చిన్న లేయర్ ఇది అయిపోయింది. ఒకసారి ఇది ఫస్ట్ తయారు చేసింది, సెకండ్ తయారు చేసింది అనమాట. ఇట్లుంది మీరు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి అయిపోయింది, సెకండ్ కూడా ఎట్లయితే ఉందన్నమాట. గైస్ దీని మీద సపోర్ట్ వచ్చింది అనమాట. ఇక చూడండి ఎంత మంచిగా వస్తుంది, డిఫరెంట్ వస్తుంది. బేస్ సైజ్ గైస్ దీని మీద సపోర్ట్ వచ్చింది అనమాట. దీని మీద సపోర్ట్ వస్తే ఇక్కడ కూర్చొని ప్లేట్లు అయినా ఉంటాయి కదా, ఏది ప్లేట్ లెక్కన బ్యాండా తీసుకొస్తే అయిపోతుంది. దాన్ని టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీడియో లేదా ఇంకోసారి ప్లేట్లు కింద బ్యాండ్లు పెద్ద పెద్ద ఉంటాయి కదా, అట్లాంటివి తయారు చేస్తాను అనమాట టేబుల్తోనే. ఇక్కడ కూర్చొని అన్ని కొట్టేటట్టు. గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వెళ్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. చూడు రాళ్ళు వచ్చేసిన కొట్రా, బ్యాండ్ కొట్రాను. అరే గైస్ లాస్ట్ కి అయితే పెడతాను కదా, ఇదే అనమాట. కొట్రా, ఇది మస్తు వస్తుంది. గాయస్ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ అయితే వచ్చింది అనమాట. బ్యాండ్ అయితే కొడుతుంటారా, వేరే అది కొడతా కదా. ఎట్లా కొడుతుంది మస్తు వస్తుంది. ఇది ఊసిపోయింది. గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇట్లే కొడతారు అనమాట, మొత్తం అయిపోయి వరకు కొడుతూనే ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.